హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ. ఈ కర్రీ చేయడానికి ముందుగా లేతగా ఉండే సొరకాయని తీసుకున్నానండి. ఇక్కడ మీడియం సైజులో ఉండేది తీసుకున్నాను. లేతగా ఉండేది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పైన ఉండే పొట్టును పీలాప్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు యాడ్ చేయాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేశాక అంతా ఒకసారి కలిసే విధంగా బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత కొంచెం సాఫ్ట్గా అయి ఉంటాయి. ఈ టైంలో ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసి కలపండి. అయితే ఇక్కడ మనం ఎండుకారం వేయట్లేదు, టోటల్గా పచ్చికారంతోనే చేస్తున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గుతాయి. ఇప్పుడు చివరగా 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలపండి. ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఈ సొరకాయల్లో నుంచే వాటర్ ఊరుతాయి. సో ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసామంటే టేస్టీ సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.